మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం దిశగా ముందుకెళ్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు గమనించాల్సిన అంశానికి సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చాలా ఓరుగా సాగింది. జై శివాజీ, అట్లాగే చాలా మహారాష్ట్రకి సంబంధించి మరాఠా నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం అయితే స్పష్టంగా కనిపించింది. జై శివాజీ అనే విధానం కానీ, సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలన్న నినాదాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడి ప్రజానికాన్ని ప్రభావితం చేశాయని చెప్పి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఇప్పటి వరకు ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. షోలాపూర్, పూణే, డెగ్లూర్, అదేవిధంగా లాతూర్, బల్లార్పూర్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం జరిగిన ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆల్మోస్ట్ వాళ్ళంతా విజయం సాధించినట్టుగానే మనకు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ స్పష్టంగా కనిపించింది అని చెప్పి ఇప్పటికే జనసేనకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మహాయుతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం జరిపారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న షోలాపూర్ కానీ, బల్లాపూర్ కానీ, డెగ్లూర్ కానీ, లాతూర్ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలు, పూణే కానీ, సో ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగు ప్రజలు సాధారణంగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎక్కువగా పూణే, షోలాపూర్ ఈ 2 ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారం నిర్వహించిన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రోజున బీజేపీ అభ్యర్థులు గెలుపు ముంగిట ఉన్నారు అని చెప్పుకోవాలి. గెలుపు వాళ్ళకి తథ్యమైందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఏదైతే బీజేపీ తరపున ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, ఆ ప్రచారంలో భాగంగానే మహారాష్ట్రలో ఆయన వెళ్ళటం, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం, తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఒక పెద్ద బహిరంగ సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత. అయితే మహాయుతి కూటమి ప్రస్తుతం అంచనాలకు మించి దూసుకుపోతుందనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా అందరూ చెప్పింది ఏంటంటే 145 మ్యాజిక్ ఫిగర్, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి 1-2 ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినాయి. దాదాపుగా 200 దాటి, అంటే 200 సీట్లు దాటి మహాయుతి కూటమి ప్రస్తుతం ముందంజలోనే పెడుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి, ఆ విఘాడి అంటే MVA అని అంటాం. మహాయుతి కూటమి మహా వికాస్ అఘాడీ కూటమి కాంగ్రెస్ పార్టీతో పాటుగా శరద్ పవార్కి సంబంధించి పార్టీ ఎన్సీపీ ఉంది, దాంట్లో శరద్ పవార్ వర్గం, అదేవిధంగా శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా దాంట్లో ఉంది. సో ఈ 3 వర్గాలతో పాటుగా కొన్ని మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు కొన్ని కూడా అక్కడ నేతృత్వం వహిస్తున్నాయి. సో ఆ పార్టీలు కూడా మహా వికాస్ అఘాడీ కూటమి తరపున ఉన్నాయన్నమాట అవి. సో ఈ నేపథ్యంలోనే మహా వికాస్ అఘాడీ కూటమి 50 సీట్లు కూడా 50 నుంచి 55 సీట్లు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ప్రధానంగా ప్రస్తుతం పరిస్థితి ఆ రకంగానే నడుస్తోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మేరకే మహా ఫలితాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక మహాయుత కూటమి, మరాఠా గడ్డ మీద మహాయుత కూటమి ఏ రకంగా ముందుకెళ్తోంది, అధికారం ఏ రకంగా నిలబెట్టుకుంటోంది, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అధికారం నిలబెట్టుకోవడానికి ఏ రకమైన కారణాలు ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో కొన్ని చెప్పారు. సో ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ బట్టి, అదేవిధంగా ప్రస్తుతం మనకు ఇప్పటివరకు ఆల్మోస్ట్ దీనికి సంబంధించి అంచనాలే కాదు ఫలితాలు కూడా మొత్తం బయటకు వచ్చినాయి. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ ప్రధానంగా మహాయుత కూటమికి ఫ్యాక్టర్స్ ప్రధానంగా వాటిని విజయం వైపు తీసుకువెళ్ళాయి అనే వాటిని ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఉచిత పథకాలు ప్రధానంగా మనం గమనించాల్సింది, ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవి కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేస్తూనే ఉంటాయి. కానీ మహాయుత కూటమి మాత్రం ఇక్కడ మహాయుత కూటమిలో బీజేపీతో పాటుగా శరద్ పవార్ వర్గం ఒకటి, అట్లాగే శివసేనకు సంబంధించిన రాజ్ ఠాక్రే వర్గం కూడా దాంట్లో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా ప్రధానంగా అడుగుతోంది ఏంటి అంటే
పథకాలకు సంబంధించి బీజేపీ ఏదైతే మాట్లాడుతోందో ఆ పథకాలు తప్పకుండా మహారాష్ట్రలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు మనం చూస్తున్నాం, ఇటు పక్కన కర్ణాటకలో కానీ, ఇటు పక్కన తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఈ 3 రాష్ట్రాల్లో కూడా పథకాలు ఏ రకమైన పథకాలు తీసుకొచ్చాయో అవే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినాయి. సో అంటే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినా కూడా అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వమే ముందుకొచ్చింది. కూటమి ప్రభుత్వమే ఘన విజయం సాధించిన సందర్భాలు అయితే చూసాం. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఉచిత పథకాలకు సంబంధించి ఏ రకంగా హామీ ఇచ్చింది మహాయుత కూటమి, ఈ ఉచితాలే ఎక్కువగా క్రియాశీలక పాత్ర పోషించాయని చెప్పి ఇప్పటివరకు చెప్తున్నారు. సో ఆ ఉచితాలకు సంబంధించి ఫ్రీబీస్ బై జోరుగా క్యాంపెయినింగ్ చేసిందని చెప్పి, ఫ్రీబీస్ అంటే ఈ ఉచిత పథకాలకు సంబంధించి బీజేపీ ప్రప్రథమంగా మహారాష్ట్రలో ముందుకు రావడం అనేది నిజంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి మాఝీ లడకీ బహీన్ యోజన స్కీమ్, లడకా బావు యోజన పథకంతో పాటుగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ల వాగ్దానాలు మరాఠా ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్లుగానే కనిపిస్తున్నాయి. కరెక్ట్గా మనం చూడాల్సింది 3 పథకాలు: మాఝీ లడకీ బహీన్ యోజన స్కీమ్, అట్లాగే లడకా బావు యోజన పథకం, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు. సో ఉచిత ఎల్పీజీ అనేది అంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మాట్లాడింది. సో 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా కూటమి ఏ రకంగా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందో దాన్నే ఒక రకంగా కాపీ అని అనుకుందాం దాన్ని కూడా. సో ఉచిత దీపం పథకం ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా మహారాష్ట్రలో ప్రధానంగా బీజేపీ మహాయుత కూటమి ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ఇస్తామని చెప్పి ముందుకొచ్చింది. అది ఒక రకంగా మరాఠా ఓటర్లను విపరీతంగా ఆకర్షించిందని చాలామంది మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున మహావికాస్ అఘాడీ తరపున ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా ఎటువైపు ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం. సో మనం ఇందాక అనుకున్నట్టుగా మాఝీ లడకీ బహీన్ యోజన స్కీమ్ కింద 21 నుంచి 65 సంవత్సరాల మహిళలకు ప్రభుత్వం నెలకు 1,500 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే లడకీ బహీన్ యోజన స్కీమ్ కింద 2,100 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలు నేర్పించడంతో పాటుగా ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకి సన్నద్ధం చేస్తామని చెప్పి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా ఈ 2 పథకాలు ఏదైతే యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పథకం కానీ, అట్లాగే దాదాపుగా వాడికి లడకీ బహీన్ యోజన స్కీమ్ కింద 2,100 రూపాయలు ఇస్తామన్న విషయం కానీ, లడకీ బహీన్ యోజన స్కీమ్ కింద 2,100 మహిళలకు 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపున్న మహిళలందరికీ కూడా నెలకు 1,500 ఇస్తామన్నది. సో ఈ పథకాలు మహాయుతి గెలుపులో కీ రోల్ పోషించాయని చాలామంది చెప్తున్నారు. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు అనే బదులు మనం మరాఠా రాజకీయాల్లో ఉందాం. మరాఠా రాజకీయాల్లో కుల సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, సో వాటి గురించి ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లంతా కూడా మహావికాస్ అఘాడీ అంటే ఎంవీఏకి మద్దతు పలికారు. అదేంటి ఇప్పుడు మహాయుతికి వాళ్ళు పట్టం కట్టడం ఏంటి, గతంలో ఏంటి మహావికాస్ అఘాడీకి ఎక్కువగా వాళ్ళు ఓటు వేయటం ఏంటి అన్న ఆలోచన అయితే రావచ్చు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో మహావికాస్ అఘాడీలో ప్రధానంగా ఉన్న ఎంఐఎం ముస్లిం ఓటర్లంతా కూడా ఎక్కువగా మరాఠా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంప్రదాయ ఓటర్లు కూడా ఓబీసీలు కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి తద్వారా భారీగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. సో ఇక్కడ శివసేన ఎన్సీపీ పార్టీలు 2గా చీలిపోయినాయి. శివసేనలో ఒక వర్గం వచ్చేనేమో మహాయుతిలో కలిసింది, శివసేనలో మరో వర్గం వచ్చి ఇటు పక్కన రాజ్ ఠాకరే ఉద్ధవ్ ఠాకరే. సో ఈ ఇద్దరు కూడా ఒకళ్ళు మహాయుతి కూటమిలో ఉన్నారు, మరొకళ్ళేమో మహావికాస్ అఘాడీ ఎంవీఏలో ఉన్నారు. సో ఇది కొంత ప్రభావితం చేసిందనే చెప్పాలి. కుల సమీకరణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాషాయ పార్టీకి ఓబీసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఓబీసీలంతా కూడా ఈ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓట్లు గుద్దారు వాళ్ళంతా. కానీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసిన సందర్భాన్ని మనం చూసాం.
కూటమి ఘన విజయంగా సాధించింది. రైతులు, మహిళలు, యువతను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగింది మహాయుత కూటమి మేనిఫెస్టో అని చెప్పాలి ఇక్కడ. సో కుల సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయనే విషయం చూస్తే కనుక గతంలో జరిగిన గుణపాఠాలు తెలుసుకున్న బీజేపీ, గతంలో వచ్చిన ఫలితాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న బీజేపీ ఓబీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. తద్వారా ఓబీసీలకు దగ్గరైంది. ఈసారి ఓబీసీలంతా కూడా బీజేపీని నమ్మి, బీజేపీతో పాటుగా ఉన్న శివసేన కానీ, ఇటు పక్కన ఏదైతే శరద్ పవార్కు సంబంధించి చీలిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా వాళ్ళు బాగా ఓట్లు వేయటం కానీ, ఆ సంబంధించిన అభ్యర్థులకి ఓట్లు వేయటం మనం ఇక్కడ చూసాం. ఇక నినాదాలకు సంబంధించి చూద్దాం. సో మనం ఇందాక వీడియో మొదట్లో మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ ప్రధానంగా అక్కడికి వెళ్ళిన తర్వాత జై శివాజీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ప్రస్తావించారు ఆయన. సరే, సాధారణంగానే నరేంద్ర మోదీ పథకాల గురించి, నరేంద్ర మోదీ విధానాల గురించి ఆయన ప్రతి సభలో కూడా, ఎన్నికల ర్యాలీలో ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఈ ప్రచారాలన్నీ కూడా నినాదాల చుట్టే తిరిగాయని చెప్పి ప్రధానంగా మనం మాట్లాడాలి. ప్రధాని మోదీ ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదంతో ప్రచారం హోరెత్తించారు. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటెంగే టు కటెంగే స్లోగన్, బాటెంగే టు కటెంగే అని చెప్పి ఆయన మాట్లాడటం సో పాలిటిక్స్ను మరో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదంటే కలిసి ఉంటేనే జాగ్రత్తగా ఉంటామని మోడీ ఓటర్లకు వివరించారు. ఏ రకంగా ఏక్ హైతో సేఫ్ హై, మనమంతా కలిసి ఉంటేనే మనం జాగ్రత్తగా ఉండవాళ్ళం, కలిసి ఉంటేనే కలదూసుకోమని మనం తెలుగులో ఏ రకంగా సామెత ఉందో ఆ సామెతను గుర్తు తెచ్చే విధంగా ఆయన మాట్లాడడం, అదేవిధంగా బాటంగే టు కటెంగే అనే స్లోగన్ను యోగి ఆదిత్యనాథ్ ముందుకు తీసుకురావడం, కులాల పేరుతో గనక హిందువులు ఓడిపోతే జరిగే దుష్పరిణామాలు ఏంటి అనే విషయాన్ని ప్రధానంగా ఈ ఎన్నికల ద్వారా, మహారాష్ట్ర ఎన్నికల ద్వారా అటు బీజేపీ కానీ, బీజేపీలో ఉన్న మహాయుత కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కానీ స్పష్టంగా చెప్పడంతో అది నిజంగా అక్కడ ఉన్న హిందువులకు నెత్తికి ఎక్కిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఆలోచించారు. యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు ఇక్కడికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను, సనాతన ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, ఆ పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం, హిందువులనందరినీ కూడా సంఘటితం చేసే ప్రయత్నం చేయటం, ఇది ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో కనిపించిందనే చెప్పాలి. ఆర్ఎస్ఎస్ కూడా ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర పోషించింది. పూణే, నాగపూర్, షోలాపూర్ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ దాదాపుగా 60,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామాన ప్రచారం నిర్వహించారు. హిందూ సంఘటితాన్ని నొక్కి చెప్పారు. తద్వారా హిందువులంతా ఐక్యమై